రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు రక్షణ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన తిరుపతిలో జరగనున్న బీసీ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చల్లంగి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కాకినాడ సిటిబల్చ భవనంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లంగి వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, అంజబాబులు పాల్గొని వేట్లపాలెం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ దొడ్డుగుంట గ్రామంలో హత్య, మండపేటలో హత్య, వేట్లపాలెం అగ్ని ప్రమాదాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని, తక్షణ బాధ్యులైన అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గుత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదకరమైన ఫైర్ క్రాకర్స్ కార్మికులు ఆ వృత్తిని విడిచిపెట్టి మరో జీవనోపాధి మార్గాలను వెతుక్కోవాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం వారికి సాయం అందించాలని కోరారు. మందుగోడు సామాగ్రి అనే పరిశ్రమ చాలా ప్రమాదకరమైన పరిశ్రమ. అందులో ఉన్న కార్మికులు చాలా కడు పేదవారు. మిగతా అక్కడ ఇంకా చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలో వారందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ పరిశ్రమలు నిర్వహించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని వేరే వ్యాపార దిశగా పయనించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులు కూడా వేరే జీవనోపాధి వెతుక్కుని జీవించాలని నేను కోరుకుంటున్నాను. సేఫ్టీ మెజర్మెంట్స్, ఎందుకంటే అది ప్రమాదకరమైన పరిశ్రమ. ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో చోట ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న రాయ్పూర్ సంథింగ్ ఒక చోట కూడా దగ్గర ఒక సంఘటన జరగడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిశ్రమలు. ఈ పరిశ్రమలో తక్షణ ప్రభుత్వం ముయించి వేయాలని, అందులో ఉన్న కార్మికులకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం, లేదంటే ఆ కార్మికులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం కన్నా విలువైనది ఏది కాదు. మనం బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా జీవనోపాధి కోసం బోల్డ్ ఉన్నాయి జీవనోపాధి కార్యక్రమాలు. అవి చేసుకుని జీవించాలని కోరుకుంటున్నాను. సేఫ్టీ మెజర్మెంట్ చాలా కారణంగా నిర్దాక్షిణ్యంగా అతను మీద ఆధారపడేటువంటి కుటుంబం ఉంది. అతని తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. మరి అటువంటి కుటుంబం చాలా అన్యాయం అయిపోయింది. మరి చాలా దుర్మార్గంగా చంపేయడం జరిగింది. అసలు ఆ అమ్మాయిని కూడా క్షమించడానికి లేదు. మెయిన్ ఇదంతా కూడా నిర్లక్ష్యం కారణంగా జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. మరి ఎవరే నిర్లక్ష్యం వల్ల జరిగిందో వారిపైన చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఐ గారిని దానిపై విచారణ జరిపించి ఆయన ఏమైనా రాజకీయ ఒత్తిడికి తలొగ్గాడా, లేదా ఏమైనా వేరే కారణం చేత వదిలేయడం జరిగిందా, దీనిపైన విచారణ జరిపించి బాధ్యుల్ని ఖచ్చితంగా శిక్షించాలి, బాధ్యులపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము సంఘం తరఫున, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, సిటిబల్ సంక్షేమ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాము. వారిపైన చర్య తీసుకోవాలని. అదే రకంగా మండపేట సంఘటన కూడా నిర్లక్ష్య కారణంగానే జరిగింది. అనేక సంఘటనలు ఇవాళ వేట్లపాలెం కూడా నిర్లక్ష్యం వల్లనే జరిగింది. సరైనటువంటి సూపర్వైజేషన్ లేక, భద్రతా చర్యలు తీసుకోకపోవటం వలన, దానిపైన పర్యవేక్షణ లేకపోవటం వలన, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వలన సంఘటనలు జరిగింది. అంటే ఎవరు కూడా వారి యొక్క అధికారాలు నిర్వర్తించట్లేదు. రాజకీయ ఒత్తిడి కారణంగా గాలికి వదిలేయటం వలన ఈ సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి ఈ పునరావృతం కాకూడదంటే నిజమైన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్య తీసుకోవాలి, వారిపైన కేసులు కట్టాలి, అవసరమైతే అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.